శరత్చంద్ర మాలినితో నువ్వు అరవింద్ విడాకులు తీసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మాలిని మాత్రం అరవింద్ రెండో పెళ్లి చేసుకున్నాడు మళ్ళీని అని అదే సంఘటన గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి శరత్చంద్ర అరవింద్ కలుస్తాడనమాట. నువ్వు మళ్ళీ గురించి పట్టించుకోవద్దు, మాలినిని మాత్రమే పట్టించుకో, కావాలంటే మళ్ళీని నేను హాస్టల్లో జాయిన్ చేసి తనకి సకల సౌకర్యాలు కల్పిస్తాను, మాలిని ఎంత ఫీల్ అయితే గానీ విడాకులు దాకా వెళ్ళదు, నువ్వు దయచేసి అలా చేయొద్దు అరవింద్ అనేసి చెప్తూ ఉండగా ఇక అరవింద్ చెప్తాడనమాట, మళ్ళీ మీ కన్న కూతురని నాకు తెలుసు మావయ్య, చిన్నప్పటి నుంచి కూడా మళ్ళీ తండ్రి ప్రేమకి నోచుకోలేదు, ఎప్పుడు కూడా నాన్న అని పిలిచిందే లేదు, ఇప్పుడు కూడా తన సంతోషాన్ని మీరు కోరుకోవడం లేదు, తన వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు అని అరవింద్ ఇలా మాట్లాడుతూ ఉండగా శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొక వైపేమో అనుపమ మళ్ళీ రూమ్కి వచ్చి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, స్టోర్ రూమ్లో కానీ వంటగదిలో కానీ ఉండు పద అనేసి తన బ్యాగ్తో సహా కిందకి తీసుకొచ్చేస్తుంది. ఇక రాగానే సుందర్ని పిలిచి సుందర్ ఆ రూమ్ అంతా కూడా పసుపు నీళ్లతో చల్లు అని అనేసరికి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అసలు ఎలా ఉండే మనుషులు ఇలా మారిపోయారు. ఇక ఇదంతా సైలెంట్గా చూస్తున్న అరవింద్ ఒక్కసారిగా అనుపమ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అలానే మాలినికి రక్తం కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మాకు బ్లడ్ ఇచ్చింది కదా, ఇప్పుడు మా రక్తం కూడా మలినం అయిపోయిందా, ఇప్పుడు రక్తం మా ఒంట్లోంచి తీసేయమంటావా అనేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అయినా సరే అనుపమ ఇంటి సభ్యులంతా కూడా అరవింద్ మాటని లెక్క చేయకుండా వంటగదిలో ఉండమని శాసిస్తారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.